ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. మన అందరూ బాగున్నారని నమ్ముతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అక్కర్లన్నీ తీర్చబడినగాక. మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే అది ఎందుకు పనికిరాదన్నట్లుగానే ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు, ఫేస్బుక్ పనిచేయదు, యూట్యూబ్ పనిచేయదు, ఏవి కూడా పనిచేయవు. అందులో మెయిల్ ఐడి ఏమి కూడా పనిచేయవు. దాదాపు కొన్ని యాప్స్ పనిచేయవు. అదేవిధంగా నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే, అది మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే మొబైల్ ఎందుకు పనికి రాకుండా ఉంటుందో, అలాగే నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నా జీవితం ఎందుకు పనికిరాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. మరి నా జీవితంలో వాక్యాన్ని నింపుకోకపోతే, నీ హృదయంలో నా హృదయంలో ఏ విధంగా వాక్యాన్ని నింపుకోకపోతే అది మన జీవితం కూడా ఎందుకు పనికిరాని, మొబైల్ లాగానే మన జీవితం కూడా ఎందుకు పనికిరాదు. కాబట్టి నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉండడం ఎంతో అవసరం. అంటే దేవుని వాక్యము శరీరధారి అయి భూమి మీదకి వచ్చిందని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము నా హృదయంలో ఉంటే మన జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే కొన్ని పనికిరానిదిగా అది కొన్నిసార్లు తయారవ్వచ్చు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉంటే మాత్రం ఎప్పుడూ మన జీవితము ఫలభరితంగానే ఉంటుంది. ఇతరులకు ఉపయోగకరంగా మనము ఉండగలుగుతాం. కాబట్టి మనకు కూడా ఉపయోగకరంగా ఉండగలుగుతాం. కాబట్టి నా జీవితం ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు అందరికీ మేలు చేసే వరంగా మనం ఉండాలి అంటే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉండటం ఎంతో అవసరం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.